వెల్కమ్ టు నరేష్ కొప్పు ఛానల్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. 2012 నుంచి వివిధ కోచింగ్ సెంటర్స్లో హిస్టరీ టీచ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ యొక్క వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ప్రస్తుతము పోతిరెడ్డిపాడు, పోలవరం ఇటువంటి కాంట్రవర్సీస్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ కాంట్రవర్సీస్ గురించి తెలుసుకోవాలంటే మేజర్గా ముందు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం చెప్పబడిందో తెలుసుకోవాలి. ఓకే, సెక్షన్ 84, సెక్షన్ 85 రెండు వీడియోలు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, ఎవరైతే చూడని వారు ఉంటే చూడండి. ఓకే, నెక్స్ట్ మనము సెక్షన్ 86 గురించి ఈ వీడియోలో నేర్చుకుందాము. సెక్షన్ 86 స్టాఫ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ బోర్డ్. ఈ 86 సెక్షన్ అనేది మేనేజ్మెంట్ బోర్డ్ యొక్క స్టాఫ్ ఎవరు ఉంటారు, ఎవరు ఉండాలి అనేది ఇందులో చెప్పడం జరిగింది. మై సెల్ఫ్ నరేష్ కప్పు. ఓకే, మెయిన్ సెక్షన్లోకి వెళ్దాం. ద బోర్డ్ షెల్ ఎంప్లాయ్ సచ్ స్టాఫ్ యాజ్ ఇట్ మే కన్సిడర్ నెసెసరీ ఫర్ ద ఎఫిషియంట్ discharge of its functions under this act, and such staff shall at the first instance to be appointed on deputation from the successor states in equal proportion and absorbed permanently in the board. ఓకే, ఈ యొక్క పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఎంప్లాయీస్ అనే వాళ్ళని ఖచ్చితంగా ఈ బోర్డులో అపాయింట్ చేయాల్సి ఉంటుంది. ఎలా తీసుకోవాలి అంటే వేరే డిపార్ట్మెంట్ల నుంచి ఈ యొక్క వాటర్ బోర్డ్కి డిప్యుటేషన్ మీద తీసుకురావాలి. ఓకే, అలాగే ప్రపోర్షన్. ఓకే, తెలంగాణకి ఎంతమందిని కేటాయించాలి, ఆంధ్రాకి ఎంతమందిని కేటాయించాలి, ఓకే తెలంగాణలో నుంచి ఎంతమంది తీసుకోవాలి, ఆంధ్ర నుంచి ఎంతమంది తీసుకోవాలి, ఓకే వాళ్ళు పర్మనెంట్గా బోర్డులో ఉండే విధంగా చూడాలి అని చెప్పేసి మనకి ఇందులో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఆ యొక్క సమస్య గురించి తెలుస్తూ ఉంటుంది. ఓకేనా, అండ్ ఈ పాయింట్ అనేది టోటల్గా అపాయింట్మెంట్ అండ్ డిప్యుటేషన్ ఎలా తీసుకురావాలి, డిప్యుటేషన్ మీద తీసుకురావాలి. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇప్పటికప్పుడు కుదిరిన పని. ఓకేనా, ఇక నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ద గవర్నమెంట్ ఆఫ్ సక్సెసర్ స్టేట్స్ షెల్ ఎట్ ఆల్ టైమ్స్ ప్రొవైడ్ నెసెసరీ ఫండ్స్ టు ద బోర్డ్ టు మీట్ all expenses required for the discharge of its functions. Such amounts shall be apportioned between the states concerned in such proportion as central government may, having regard to benefits to each of the said states. ఓకే, పాయింట్లో ఏం చెప్తున్నాడంటే బోర్డు మేనేజ్మెంట్ కోసం కొద్ది డబ్బులు అవసరం ఉంటాయి. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే కొత్తగా ఏర్పడుతుంటే రాష్ట్రాల నుంచే ఆ యొక్క డబ్బులు అనేవి సేకరించాల్సి ఉంటుంది. ఎందుకు ఆ మనీ అంటే చైర్మన్ ఉంటాడు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ జీతాల కోసము మనీ కావాలి. ఓకే, వాటర్ మేనేజ్మెంట్కి మనీ కావాలి. సో ఆ మనీ అంతా కూడా బాధ్యత ఎవరిదంటే కేంద్ర ప్రభుత్వంది కాదు, స్టేట్స్ వే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ మీదే తోయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి కూడా ఇందులో ఇవ్వదు. అలాగే ఎలా డివైడ్ చేస్తారంటే వాటర్ బేస్డ్ డివైడ్ చేస్తారు. కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకి ఎంత కేటాయించను ఆ ప్రపోర్షన్లో వాళ్ళు ఫండ్స్ పే చేయాల్సి ఉంటుంది. గోదావరి రివర్ అనేది ఆంధ్ర వాళ్ళకి ఎంత కేటాయించారో ఆ ప్రపోర్షన్లో వాళ్ళు మనీ పే చేయాల్సి ఉంటుంది. ద బోర్డ్ మే డెలిగేట్ such its powers, functions and duties as it may deem fit to the chairman of the said board or to any officer subordinate to the board. ఈ బోర్డుకి కంప్లీట్ పవర్స్ ఉంటాయి. ఒక చైర్మన్ కు ఉండాల్సిన వర్క్స్ అన్ని కూడా, ఒక చైర్మన్ కు ఉన్నటువంటి విధులన్నీ కూడా, బాధ్యతలన్నీ కూడా, అధికారాలన్నీ కూడా ఈ బోర్డుకు ఉంటాయి. ఓకే, ఒకవేళ ఈ బోర్డుకి చైర్మన్ లేరు, డిప్యూటీ బోర్డు ఉండొచ్చు, డిప్యూటీ చైర్మన్ ఉండొచ్చు, ఆ చైర్మన్కి కూడా ఫుల్ పవర్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనేబ్లింగ్ ద బోర్డ్ ఫంక్షన్స్ ఎఫిషియెంట్లీ
issue such directions to the state governments concerned or any other authority, and the state government or the other authority shall comply the such directions. కేంద్ర ప్రభుత్వమే విధి విధానాలని తయారు చేస్తుంది. ఓకే, ఈ బోర్డు యొక్క విధి విధానాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే తయారు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బోర్డులని యాక్సెప్ట్ చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకేనా, అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సెక్షన్ 87, ఈ సెక్షన్ 87లో జ్యూరిడిక్షన్ ఆఫ్ ద బోర్డ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఈ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క పరిధి ఎంతవరకు ఉంది, ఓకే, న్యాయ పరిధి అన్నమాట. వాటి యొక్క సమస్యలు, న్యాయపరమైన సమస్యలు ఏం చేస్తుంది అనేది ఈ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఈ సెక్షన్ 87లోని ఫస్ట్ సబ్ సెక్షన్ చూద్దాం. The board shall ordinarily exercise jurisdiction on Godavari and Krishna rivers in regard to any of the projects overhead works, part of canal network and transmission lines necessary to deliver water or power to the states concerned, as may be notified by the central government. Having regard to awards, if any, made by the tribunal constituted under ఇంటర్స్టేట్ వాటర్ రివర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నాడయ్యా ఈ పాయింట్లో అంటే, గోదావరి మరియు కృష్ణా నదుల పైన పూర్తి అధికారం అనేది ఈ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ బోర్డుకు ఉంటుంది. దానిపైన ఏదైనా డ్యామ్స్ కానీ, బ్యారేజెస్, డ్యామ్స్, రిజర్వాయర్స్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఈ బోర్డు పర్మిషన్ లేకుండా నిర్మించడానికి కుదరదు. ఓకే, బోర్డు ఇక్కడ ఆల్రెడీ కొన్ని డ్యామ్స్ ఉన్నాయి, ఆ డ్యామ్స్ నుంచి వాటర్ సప్లై, వాటర్ డెలివరీ, ఓకే, ఆ డ్యామ్స్లో పవర్ జనరేషన్ జరుగుతుంది, అవి రాష్ట్రాలకు పంచడం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విధంగా వీటిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటర్ సంబంధించి ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసే అవకాశం అనేది మనకి ఇందులో చెప్పడం జరిగింది. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ అరైజెస్ యాజ్ టు వెదర్ the board has jurisdiction under subsection 1 over any project, refer thereto. The same shall be referred to the central government for decision thereon. ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ సంబంధించి దాని యొక్క పరిధి ఈ యొక్క వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ బోర్డు కింద లేదు, ఉండదు అని క్వశ్చన్ వచ్చినట్లయితే అటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వము యొక్క డిసిషన్ని ఫైనల్ డిసిషన్ గా తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదించబడుతుంది. సో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ కొప్పు ఛానల్. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.